హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా ఉప్మాకి మనం వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినుములు వేసుకోవాలి. మినుములు వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకొని వేపుకోవాలన్నమాట. ఎంత బాగా వేపుకుంటే అంత బాగా టేస్ట్గా వస్తుంది ఉప్మా. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు యాడ్ చేయాలి. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం టమాటాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకుంటేనే సేమియాకు టమోటా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కొందరైతే వాటర్ పోసిన తర్వాత టమోటాలని యాడ్ చేస్తారన్నమాట. వాటర్ పోసిన తర్వాత టమోటాలు యాడ్ చేస్తారు ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓన్లీ కలర్ఫుల్గా మాత్రమే కనిపిస్తుంది కానీ టేస్ట్ అనేది రాదు. సో మనం ఎప్పుడైనా సరే బగారా రైస్ కానీ దేనికైనా మనం ఆనియన్స్ వేసిన తర్వాతే టమాటాలు యాడ్ చేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగా మంచిగా పడుతుంది అన్నమాట. దీంట్లో మనం సాల్ట్ కొద్దిగా, తర్వాత పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ సేమియాని తీసుకుంటున్నాను. ఒక గ్లాసు సేమియాకి వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ సేమియాని బాగా మనము ఒక చిన్న గోళంలో ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. వేపుకొని వేసుకుంటే సేమియా ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే టమాటాలు బాగా, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగుతున్నాయి. ఇలా కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి మనం సేమియా వేసుకొని బాగా వేయించుకోవాలా. చూసారు కదా, ఇలా మంచిగా వేపుకోవాలన్నమాట. బాగా వేపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడైతే బాగా వేగిపోయింది. సో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాసే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమియా దానికి, సేమియా ఉప్మాకి మాత్రం ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ వాటరే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను. బాగా ఉడికిన తర్వాత మనం సేమియా యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఉప్మా లాగానే. ఉప్మాకైతే మనం 2 గ్లాసెస్ వాటర్ వేస్తాం. దీనికైతే ఒక గ్లాస్కి ఒక గ్లాసే మనం వాటర్ వేసుకోవాలి. అంతే తేడా. ఇంకా అంతా టోటల్గా ఉప్మా వేసినట్టు చేసుకోవాలి. ఇక్కడ సేమియా అయితే వేగిపోయింది. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం సేమియా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సేమియాలు యాడ్ చేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. ఈ సేమియా ఉప్మా వచ్చేసి అందరికి తెలుసు, బట్ కానీ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లల బాక్స్కి సేమియా అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.